నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ జోరుగా కొనసాగుతోంది. మూడో రోజు తెల్లవారుజాము నుంచే భవానీ దీక్షాపరులు భారీగా తరలివస్తున్నారు. వీధులు, రహదారులు అరుణ కాంతితో శోభాయమానమవుతున్నాయి. కొండపైకి చేరుకున్న భవానీ మాలధారులు ఇరుముడి సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. వాడపల్లిలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. 7 శనివారాల వ్రతం ముగించుకొని వేకువజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. ఆలయ అర్చకులు సుప్రభాత సేవ, శ్రీ వెంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మి హోమం నిర్వహించిన అనంతరం హారతులు సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద, గోవింద నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. గోవింద గట్టిగా వజ్రమకుట ధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోధర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ వర్ధన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించిన భగవద్గీత పారాయణం భక్తులను పరవశులను చేస్తుంది. భగవద్వాణి శిష్య బృందం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పారాయణం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ కాలభైరవాష్టమిని పునస్కరించుకొని వేద పండితులు, అర్చకులు శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుస సెలవుల నేపథ్యంలో వేములవాడ భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు, అన్న పూజలు, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత. శ్రీకాకుళంలోని త్రిపుర సుందరి కాలభైరవ ఆలయంలో 1,00,000 కాలభైరవాష్టకం ఘనంగా జరిగింది. 5,000 మందికి పైగా భక్తులతో 21 పర్యాయాలు పారాయణం నిర్వహించామని పీఠాధిపతి గణేష్ గురూజీ తెలిపారు. నాగావళి నది తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. బహుళాష్టమి సందర్భంగా దేశవాసుల భద్రత, ఆరోగ్యం కోసం చేశామని తెలిపారు.
పగట్టు మహోత్సవం సందర్భంగా వేములవాడ తిప్పాపురంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం స్వామివారిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గజగౌరి వ్రతం చేశారు. స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప ఘోషతో ఆలయం మారుమ్రోగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నిర్వహించిన గిరి ప్రదక్షిణ వైభవోపేతమైంది. తొలుత వేద పండితులు పాలేపు రామ్ శర్మ ఆధ్వర్యంలో హరిహర సుతుడికి ఫల పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం సుమారు 300 మంది అయ్యప్ప మాలధారుల శరణుఘోష నడుమ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులోని గంగమ్మ తల్లి ఆలయంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడప గడపకు బోనం చొప్పున బోనాలను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి డప్పు చప్పుల నడుమ ఊరేగించారు. అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ మీర్పేట శివసాయి నగర్ కాలనీలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకం జరిగాయి. గాయత్రి సేవ సంఘ సభ్యులు స్వామివారి మూలమూర్తిని పంచామృతాలతో అభిషేకించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. శివోహం 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 శివోహం. హైదరాబాద్లోని జగద్గురు పుష్పగిరి సంస్థానంలో శ్రీ అనఘాదేవి సమేత అనఘస్వామి వ్రతం ఘనంగా జరిగింది. మార్గశిర బహుళ అష్టమి సందర్భంగా ప్రధాన కళాశాలలో స్వామివార్లతో పాటు అష్టసిద్ధులను ఆవాహన చేసి విశేష వ్రతాన్ని ఆచరించారు.
2027 గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారయ్యింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ అభిప్రాయాన్ని ఏపీ దేవాలయ శాఖ పరిగణలోకి తీసుకుంది. గురుడు సింహరాశిలో ప్రవేశించే ఏడాదిలో గోదావరి నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. 2015లో జరిగిన గత గోదావరి పుష్కరాలకు రాజమండ్రికి 3 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాల కోసం వచ్చారు. ఇక 2027 నాటి పుష్కరాలకు 8 కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. సుమారు 2105 కోట్ల రూపాయలతో పనుల కోసం ప్రతిపాదనను సిద్ధం చేశారు. కొమరవెల్లి మల్లన్న క్షేత్రం స్వామివారి పరిణయోత్సవానికి సన్నద్ధమవుతోంది. విజయాచల గుట్టల్లో పెళ్లి సందడి మొదలవనుంది. కొండసోరికాల్లో కొలువైన కోరమీసాల మల్లన్న కళ్యాణానికి వేదిక సిద్ధమయ్యింది. వేడుకల కోసం తోటబావి వద్ద కళ్యాణ మండపం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది. వీరశైవుల ఆడబిడ్డ అయిన మెడలమ్మను, యాదవుల ఆడబిడ్డ అయిన కేతమ్మను మల్లన్న స్వామి వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం వివాహమాడనున్నాడు. స్వామివారి యొక్క కళ్యాణము 14 తారీఖు రోజు, డిసెంబర్ 14 రోజు ఉన్నది. కావున ఆ రోజు జరిగేటువంటి కళ్యాణ యొక్క నిర్వహణ పనులు, వివిధ శాఖలు, ఆయా శాఖల తరఫున జరిగేటువంటి పనులన్నిటి గురించి కూడా జిల్లా కలెక్టర్ గారు 15 నవంబర్ రోజు సమావేశం కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం 17 నవంబర్ రోజు కూడా సెక్రటరియట్లో గౌరవ మంత్రివర్యుల యొక్క సమక్షంలో కూడా జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వివిధ శాఖల వాళ్ళు కూడా తమ శాఖల తరఫున విధులు నిర్వహించారు. అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేస్తా ఉన్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమరవెల్లి మల్లన్న పెళ్లి గడియలు సమీపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మండపంలో ఈ నెల 14న అశేష జడవాహిని భక్తుల మధ్య ముత్యాల పందిర్లో వీరశైవుల ఆడబిడ్డ అయిన మేడలమ్మ దేవికి, యాదవుల ఆడబిడ్డ అయిన గొల్లకేతమ్మకు మల్లన్న వివాహం వేద మంత్రోచ్చరణల నడుమ ముక్కోటి దేవతలు పంచభూతాల సాక్షిగా వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాలు మామిడి తోరణాలతో, స్వామివారి రాజగోపురం విద్యుత్ దీప కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి సుమారు 50,000 మంది భక్తులు హాజరవుతారనేది అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున మల్లన్న కళ్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన ఈ మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. 14వ తేదీ ఉదయం, ఆదివారం ఉదయం 5 గంటలకు స్వామివారి దృష్టిగుమ్మం, పరిహరణ, తొలి దర్శనంతో పాటు ఉత్సవాలు ప్రారంభమై 10 గంటల 45 నిమిషాలకు స్వామివారి కళ్యాణోత్సవం జరపబడుతుంది. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణ క్రతువు వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా పడిగన్న గారి వంశస్థులు, మహాదేవుని వంశస్థులు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం తదుపరి స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, సాయంకాలం 6 గంటలకు స్వామివారి రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.